హాయ్ అండి. చేపల పులుసు అనగానే చాలా హడావిడి అది ఇది ఏదొద్దండి. అసలు మసాలా అంటూ లేని చేపల పులుసు ఇవాళ మనం చేయబోతున్నాం. అసలు నెల్లూరు చేపల పులుసు అంటారు దీన్ని. నెల్లూరు వాళ్ళు మళ్ళీ కొడతారు ఏమైనా ఏ చిన్న మిస్టేక్ చేసినా అని చెప్పి అనలేకపోతున్నాను. నెల్లూరు వాళ్ళు రాయలసీమలో ఎవరన్నా ఉంటే ఇంతేనా అనేది ఒక్క మాట చెప్పండి చాలు. నెల్లూరు చేపల పులుసు మసాలా వేయట్లేను, నాట్ ఈవెన్ అల్లం వెల్లుల్లి. ముందు టమాటాలు, ఇది నా పైత్యంలేండి, పచ్చిమిరపకాయలు ఉన్నది చెప్పాలి కదా. ఇది కాలుస్తున్నానండి. ఉల్లిగడ్డ, ఒక చిన్న ఉల్లిగడ్డ కాలుస్తూ మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు మసాలాలు లేని చేపల పులుసు విత్ సైలాస్ కిచెన్. దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ వచ్చి టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మెంతి కూర, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, మెంతులు, మామిడికాయ ఉంటే మామిడికాయ, చింతపండు పులుసు, ధనియాల పొడి, మెంతి పొడి. దట్స్ ఆల్ అండి. సో ముందు టమాటాలని మీ ఇంట్లో ఇట్లాంటిది ఏమన్నా ఉంటే కనుక, ఏది లేకపోతే మన అది ఉంది కదా రైస్ కుక్కర్లో అడుగున హోల్స్ ఉన్నది ఒకటి, లేకపోతే పెద్ద అట్లకాడ లాంటిది ఏమన్నా ఉన్నా కానీ దాని మీద పెట్టి ఇట్లా పొయ్యి మీద కాల్చండి, చాలా బాగుంటుంది. అసలు మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ కాల్చకుండా చేసేదే కాదు చేపల పులుసు. నాకు ఇంక అక్కడి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. దీంతోనే అసలు ఎవ్వరికి రాని యూనిక్ టేస్ట్ వస్తుంది మనకి. ట్రస్ట్ మీ. దీనిలోకి మసాలాలు ఏం లేదు, ఏమైనా ఉన్నదంటే అది ఇదే అనుకోండి, అప్పుడు మీరు చేస్తారు. ఇట్లా రఫ్గా కాల్చి దీనిలో కొంచెం ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ చేయాలి. ఆ తర్వాత దాకబెడతాం. మన చట్టి ఇత్తడి పాత్రలో చింతపండు పులుసు వేయచ్చా వేయకూడదా ఇట్లాంటివి చాలా చెప్తారు. వెయ్యాలి, వెయ్యొచ్చు. లోపల టిన్ కోటింగ్ ఉండాలి. ఇట్లాగా డైరెక్ట్ ఇత్తడి కాకూడదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే చేపల పులుసు చేసిన తర్వాత ఇందులోనే ఉంచేయకండి. ఇట్లాగా పర్వాలేదు, ఒక 2-3 అవర్స్ వరకు ఏం కాదు. ఓవర్ నైట్ మాత్రం ఇందులో ఉంచకండి. తీసి వేరే దాంట్లో మట్టి కుండలో అయినా మామూలు స్టీల్ దాంట్లో అయినా పెట్టేసేయండి. రియాక్షన్ అప్పుడు జరుగుద్ది, మెల్లగా సింక్ అయ్యి దీంట్లోకి. అండ్ ఇంకా ఏంటి చెప్పాలి, చేపల పులుసు ఎప్పుడన్నా నెక్స్ట్ డేకి ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ తిరిగి వెయిట్ చేయకండి. నార్మల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. పొద్దున్నే లేవగా మధ్యాహ్నం తింటారనుకోండి, రేపు మధ్యాహ్నం ఇవాళ లైట్ ఫ్రిడ్జ్లో పెడితే రేపు మార్నింగ్ మీరు లేవగానే బయట పెట్టండి. దాన్ని పర్టికులర్గా మళ్ళీ వెయిట్ చేయకండి. అది ఆటోమేటిక్గా మెల్లగా నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే అప్పుడు అసలు ఆ స్మెల్ అసలు నచ్చదు. సో అయిపోయిందండి, ఇది కాలిపోయింది. దీనికి ఇది యాడ్ చేసి గ్రైండ్ చేద్దాం, పేస్ట్ చేద్దాం. ఆయిలే దిబ్బడే చేపల పులుసులో ఆయిల్ ఉండాల్సిందే. 1, 2, 3 టేబుల్ స్పూన్స్. దాదాపు 12 days నుంచి వాడుతున్నా సైలాస్ కిచెన్ ప్యూర్ సెసమే ఆయిల్. మాకు సరిపోతుంది. 1 లీటరు, ఎవరైనా వస్తే 1.5 లీటర్ 1 monthకి. సో అసలు బ్యాటింగ్ షురు నా. బాగా వేడెక్కిందండి, కట్టేస్తున్నా. ఇదిగోండి ఆవాలు 1/2 టీ స్పూను, మెంతులు 1/2 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూన్. స్టవ్ కట్టేయటం వల్ల మన కంట్రోల్లోకి వచ్చింది. ఉల్లిపాయ ఒక ఉల్లిగడ్డ చిన్నది అందులో వేసాం, చిన్నది ఇందులో. అన్నఫ్, లేకపోతే అనవసరంగా చిక్కగా అవుతుంది పులుసు. పచ్చిమిరపకాయలు అందులో ఒక 4-5 వేసినాం, ఇందులో ఒక 4-5. కరివేపాకు, కరివేపాకు చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కదా, జనరల్గా అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్. మన పేస్ట్ కోసం వెయిటింగ్. పెద్దగా వేగేది ఏం లేదండి. ఉల్లిపాయ కూడా అట్లా పాయలాగా అట్లా ముక్క ఉండనియండి. ఫిష్ దగ్గర 1.5 కిలో ఉందండి. ఫిష్ సాలిడ్ పీసెస్ ఉన్నాయి. మొన్న ఏం చేసామంటే మా చిన్న పాప వచ్చినప్పుడు నాకు పొట్ట పీసెసే కావాలి అని మా వారు నా ఇంకా చూస్తున్నారు. మొత్తం ఫ్యామిలీలో అండి, పిల్లల కంటే ఎక్కువ మనల్ని పట్టించుకునేది, మన ఇష్టాలు తెలిసింది, మనం మంచుకుంటున్నామని గ్రహించేది హస్బెండ్ అండి. ఆయనకు తెలుసు నేను కూడా పొట్ట ముక్కలు తప్పే ఏం తినను అని. కానీ పిల్లలకి తెలియదు, బికాస్ చెప్తే మళ్ళీ వాళ్ళు తింటారు, మనం చెప్పం కదా. సో మా పాప ఉండి పొట్ట పీసెస్ అంటుంటే సరే నేను తెస్తాను రా నాన్న అని చెప్పి తీసుకెళ్ళి ఒక 2 చేపలు, పెద్ద చేపలు కట్ చేపించి పొట్టొక్కటే మాకు 2 kgs వచ్చింది. ఆ 3 చేపలను 2 చేపలను ఎన్నో నాకు తెలియదు. పొట్ట సపరేట్ చేసి మిగతా అన్నీ ఇదిగోండి ఇట్లా వచ్చినాయి. చేస్తే ఇంకా ఆ రోజు అందరం తినగా, ఇంకెవరికో పంచగా, ఇంకెవరో లంచ్కి వస్తే అన్నీ సరిపోయినాయి. ఒక 10 మందికి సరిపోయింది ఆ 2 kgs ఫిష్. సో ఆ రోజు మా వారు ఆలోచించారు నా గురించి. వేసేస్తున్నానండి మన పేస్ట్. మస్తు టేస్ట్ వస్తుందండి ఈ పేస్ట్ తోటి. చిక్కదనం వద్దు అన్నాను కదా ఉల్లిపాయల వల్ల, దీనివల్ల వస్తుంది. మా నెల్లూరు చేపల పులుసు ఇలా చేయరండి, తగులుకుంటారు నన్ను. పిన్ని గారు. సిమ్ చేస్తున్నాను. దీంట్లో నాకు కావాల్సినవన్నీ వేస్తున్నాను చూడండి. పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు 1, 2, 3, 4. మీరు దింపే లోపల వేయాల్సిందే ఇంకొకటి, నేను ముందే వేసాను అంతే తేడా. కారం 1, 2, 3, 4, 5 చక్క బొట్లు పెట్టా, కలిపా. ఆయిల్లోనండి కారం అది పడితే ఎర్రగా అవుతుందండి కూర. పులుసు రెడ్ కలర్లో వస్తుంది. అది మీరు ఇక్కడ చూడొచ్చు.
దీన్ని కొంచెం దాని అంతటా దాని కింద ఉడకనిద్దాం. ఒక్క 1 మినిట్, దానికి ఎక్కువ, దేనికి ఎక్కువ టైం ఇవ్వం మేము. కొంచెం ఆయిల్ బయటకు వచ్చినట్టు చేస్తారు చూడండి. ఈ టైంలో ధనియాల పొడి 1 టీ స్పూను, మెంతి పొడి 1/2 టీ స్పూను, ఆవ పొడి 1/4 టీ స్పూను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, అందరం ఒకటై చేయి కలిపితే కొరవేమున్నది, తిండికి పరువేమున్నది. చాలు, ఇంతకంటే ఎక్కువ టైం నేను ఇవ్వను. ఇదిగోండి, ఇప్పుడు పీసెస్ పేరుస్తున్నా. పులుసు పోసి కూడా పీసెస్ పెట్టచ్చు, కానీ ఒక్కసారి నాకెందుకో మా వదిన గారు అలవాటు ఇది. పీసెస్కి అట్లా ఉప్పు కారం అన్నీ తగిలిన తర్వాత ఆవిడ పులుసు పోస్తారు. మీ అమ్మ అలవాట్లు కొన్ని, నీ అలవాట్లు కొన్ని, మీ వదిన గారు అలవాట్లు కొన్ని, అన్నీ చేసిన తర్వాత ఇంకా రాయలసీమ చేపలు, నెల్లూరు చేపల పులుసు ఎలా అవుద్ది? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ముందే కాబట్టి ఇట్లాగా జస్ట్ సూపర్. ఇట్లా పేర్చి అన్నీ కలిపి ఒక్క 2 నిమిషాలు మూత పెడతానండి. ఉప్పు కారం పసుపు అన్నీ స్టార్టింగ్లో ఉత్త చేపకు పట్టనిద్దాం. వెయిట్ చేద్దాం. 2 మినిట్స్ అయిపోయిందండి. చలో, నేను హై ఫ్లేమ్ పెట్టేశాను. ఇదిగోండి మన చింతపండు పులుసు. ఇది దాదాపు 25 to 30 grams అండి. మీరు తినే పులుపుని బట్టి చింతపండు పులుసు వేసుకోండి. వేసేసాను. ఒక్కసారి ముక్కల్ని కాకుండా మధ్యలో కదపండి. లాస్ట్ టైం మొన్న మా పాప వచ్చినప్పుడు తనతో దగ్గరుండి చేపించాను పులుసు, చేపల పులుసు. రీల్ పెట్టుకుంది ఆమె ప్రొఫైల్లో. దీంట్లో ఏం వేసేది లేదు కాబట్టి ఒక్కసారి ఉప్పు చూడండి. వాసన రాదా? నీసు వాసన ఏంటండి? నీళ్ళల్లో తిరిగే స్వచ్ఛ జల కమలాలు ఇవి. వాటికేం వాసన? జల పుష్పాలు. ఉప్పు పడుతుంది, 4 స్పూన్లు వేసినా కానీ పడుతుంది. లాస్ట్కి మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. కన్సిస్టెన్సీ ఇక్కడే చూసుకోండి ఒకసారి. కలర్ చూసారా అసలు? మన సైలాస్ కిచెన్ ప్రీమియం చిల్లీ పౌడర్ అండి ఇది. మహత్యం. రంగు తక్కువ, కొంచెం ఘాటు, కొంచెం కారం, కొంచెం మమకారం, అటుపై నో వెటకారం, అండ్ దెన్ అది దాన్ని ఏమంటారు, ఫ్లేవర్, స్మెల్, కమ్మదనం అన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం సైలాస్ కిచెన్ ప్రీమియం చిల్లీ పౌడర్ అండి. ఇది ఇంకా ఎంత లూజ్గా రావాలి, చిక్కగా రావాలనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. నేనైతే చుక్క నీళ్ళు పోస్తా. 60 ml పోసిన. చింతపండు పులుసు లూజ్గానే తీసాను. అందులో ఒక 250 పడింది, ఇది ఒక 50, 300 మొత్తం మీద. ఇప్పుడు నేను హ్యాపీ. మూత పెట్టేస్తున్నాను. ఒక 20 నిమిషాల తర్వాత కలుద్దాం. 15 ఏమండి, చేపలు నిజంగా చెప్పాలంటే 12 నిమిషాలండి ఉడికిపోతాయి చేపలు. కానీ ఇది చాలా దొడ్డు కోయించారు ముక్కలు, అందుకని ఇంకొంచెం ఎక్కువ టైం ఇస్తున్నాను నేను. అంతే, 20 minutes కలుద్దాం. అండ్ ఈ టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేస్తాను నేను. నాకు ఉప్పు గురించే ఉంటుంది మొత్తం. ఇప్పుడైతే నాకేం తెలియట్లేదు నిజం చెప్పాలంటే. చల్లారాక చూద్దాము. ఇదిగోండి మామిడికాయ ముక్కలు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుని వేసేయండి. 2 minutes అంతేనండి. 2-3 minutesలో మగ్గిపోతుంది. చాలా బాగుంది. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకోండి మామిడికాయ ముక్కలతో పాటు, మంచిగా మగ్గుతుంది కదా. ఒక 2-3 నిమిషాలు అంతే. 2 minutes. మీలో ఎవరికైనా ఫిష్ కొంచెం స్మెల్ వస్తుందేమో, కొంచెం ఏమన్నా ఉంటే బాగుండు మసాలా అని అనిపిస్తే ఇదిగోండి, నా చిన్న వేళ్ళంతా కూడా లేదు, అల్లం ముక్క. దాన్ని జస్ట్ ఇట్లా అలా ఫైనల్గా ఇట్లా తురమండి. ఇదొక ఫ్లేవర్. వెజిటేరియన్ పులుసుల్లో కూడా మనం దింపే ముందు అల్లం తురిమేసి దించుతాం చూడండి, ఆ టైప్. ఇవాళ మనకి చేపలు కూడా వెజ్ కర్రీ అయిపోయింది. జలపుష్పాలు. ఏం పట్టదండి, అయిపోయింది. అల్లం తురిమేసిన తర్వాత కట్టేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. అంతేనండి, దట్స్ ఆల్. కర్రీ అయిపోయింది. మామిడికాయ ముక్క ఫస్టే నాకు, ఫిష్ పీసు ఫస్టే నాకు. ఈ రసం అండి ఇలా వేసుకోవాలండి అన్నం మీద, లూజ్గా కలపాలి. ఈ కలపడం గురించి నాకు మా వారికి ఎన్నిసార్లు డిస్కషన్ అవుతుందో. ఇట్లా కలపాలి. ఇదిగోండి మామిడికాయ పీస్ కూడా భలే ఉంటుందండి ఇందులోది. ముందు మామిడికాయ అద్భుతమైన టేస్ట్ అండి. పీస్ అయితే చాలామంది అంటారు చల్లారాక బాగుంటుంది చేపల పులుసు. ఎవరండి చెప్పింది? ఒకసారి ఇలా తిని చూడండి. వెరీ నైస్, ఎక్సలెంట్. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మీరు ఎప్పుడు చేస్తారో చెప్పండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.